సో ఈరోజు 4వ అధ్యాయము 18 నుంచి ఈ అధ్యాయం చివరి వరకు ఈ రోజున ఉన్నటువంటి విషయాన్ని మనం చూసుకుందాం. 4వ అధ్యాయంలో రాజు అయినటువంటి నెబుకద్నెజరుకి దేవుడు ఒక దర్శనాన్ని ఇచ్చాడు. ఆ దర్శనం ఏ పరిస్థితుల్లో వచ్చిందో గత వారం మనం చూసుకున్నాం. అంత సుఖంగా, క్షేమముగా, నెమ్మదిగా ఉన్నదని ఆనందపడుతున్నటువంటి సమయంలో తనకి భయము గొలిపేటువంటి ఒక దర్శనాన్ని దేవుడు నెబుకద్నెజరుకి రాత్రి కల్లో ఇచ్చాడు. దాని గురించి గత వారం నేను చెప్పాను. ఈ నెబుకద్నెజరు అనేటువంటి రాజు అన్యుడైనప్పటికీ కూడా ఈ ముఖ్యముగా 4వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాన్ని దేవుడు ప్రపంచంలో ఉన్న ప్రతి వాళ్ళకి కూడా ఈ నెబుకద్నెజరును ఉదాహరణగా పెట్టి ప్రపంచంలో ప్రతి మానవునికి కొన్ని విషయాలు దేవుడు నేర్పించే ప్రయత్నము చేస్తున్నాడు. అందుకనే మనము గత వారం చదువుకున్నాం. అక్కడ చూడండి 17వ వచనం చివరిలో కూడా చూసుకుంటే, మనుషులందరూ తెలుసుకున్నట్లు ఈ లాగున జరుగును. సరే, ఇది కేవలం నెబుకద్నెజరు రాజు తెలుసుకోవాలి ఇలా జరుగుతుందని దేవుడు చెప్పలేదు. అక్కడ అసలు ఈ అధ్యాయం ప్రత్యేకత ఏంటంటే, అసలు ఈ అధ్యాయం రాసింది నెబుకద్నెజరు. అందుకని ఇక్కడ నేను అంటాడు. కనుక నెబుకద్నెజరుకు ఒక విషయం అర్థమైంది. ఏ అనుభవం అయితే 4వ అధ్యాయంలో ఈయన కలిగి ఉన్నాడో అనుభవాన్ని బట్టి ఏం గ్రహించాడంటే, ఇది కేవలము నా ఒక్కడి వరకే సంబంధించింది కాదు, కానీ ఇది మానవులందరి కొరకు ఇలాగున జరుగుతుంది అనగా దాని ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ నెబుకద్నెజరు ఒక్కడితో దేవుడు ఇలా డీల్ చేయట్లేదు, కానీ ప్రతి వాళ్ళతో కూడా దేవుడు వ్యవహరించేటువంటి తీరు ఇదే అన్న విషయాన్ని ఒక అన్యుడైనటువంటి నెబుకద్నెజరు ద్వారా ప్రపంచం అంతటికి కూడా దేవుడు బోధించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈయన అన్యుడే, కానీ అన్యుడి నుంచి కూడా దేవుడు తన బిడ్డలకి కొన్ని గుణపాఠాలు నేర్పించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు చూడండి, అందుకే నేను నేర్చుకోవడం అంటే చాలా ప్రాముఖ్యం. అందుకని చూడండి, బైబిల్లో కూడా మన సృష్టిని చూడడం బైబిల్ చెప్తాం. సృష్టిని చూసినప్పుడు సృష్టికర్తున్నాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. అందుకని ఆకాశ పక్షులను చూడండి అంటాడు యేసుప్రభు. కనుక వీటన్నిటిని చూస్తున్నప్పుడు వాటి ద్వారా కూడా మనం కొన్ని విషయాలు, ఆత్మీయ విషయాలు మనము నేర్చుకోవచ్చు అన్నమాట. ఈ సృష్టి ఎంత గొప్పదంటే, దేవుని యొక్క కార్యములు ఎంత గొప్ప లోతైనటువంటి అంటే, మనము కొంచెం తెలుసుకోగలిగేటువంటి మనసు మనకు ఉంటే చాలు, ఏదో ఒక దాని ద్వారా మనము దేవుని యొక్క కార్యాలు మనము తెలుసుకోవచ్చు. అలాగే వాక్యాన్ని పక్కన పెట్టిన అర్థం కాదు. నువ్వు దేవుని కూర్చున్నట్టు కొన్ని విషయాలు, కనీస విషయాలు తెలుసుకోవాలంటే నువ్వు సృష్టిని చూస్తే దేవుడు సృష్టి ద్వారానే కొన్ని విషయాలు దేవుడు మనకి బయలుపరుస్తాడు. పౌలు కూడా రోమపత్రికలో దాని గురించి మాట్లాడతాడు, సృష్టిని గురించే మాట్లాడతాడు. కనుక వాటి ద్వారా కూడా మనము దేవుడు ఉన్నాడనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. కనుక ఇలాగున్న చాలా విషయాలు దేవుడు కొన్ని మర్మముగా కొన్ని పొందుపరిచి ఉంచాడు. వాటిని చూడటం ద్వారా కొన్ని విషయాలు మనం తెలుసుకోవచ్చు. ఆకాశ పక్షులను చూడండి అన్నప్పుడు వాటిని చూడండి, వాటిని చూస్తే మీరు ఏం గ్రహిస్తారన్నారు యేసుప్రభు. అవి ఎక్కడ విత్తవు, ఎక్కడ కోయవు, కానీ అవి ఎప్పుడు కూడా ఆకలితో చచ్చిపోవడం మనం చూడం. కాకులు, ఆకాశ పక్షులు ఆకలితో చచ్చిపోవడం చూడం. వేరే జబ్బులతో చచ్చిపోతాయేమో కానీ ఆకలితో చచ్చిపోవడం మనం చూడం. తిండి లేక చచ్చిపోవడం అంటే ఏ కాకి కానీ తిండి లేక చచ్చిపోవడం మనం చూడం. ఎందుకంటే యేసుప్రభు అంటున్నారు, దేవుడు వాటిని పోషిస్తున్నాడు. ఇప్పుడు ఆకాశ పక్షులను పోషిస్తున్నప్పుడు వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా? అవి ఆకాశ పక్షులను చూసి మీరు నేర్చుకోండి అంటున్నారు యేసుప్రభు. అలాగున్న చాలా విషయాలు మనము వేరే వాటి ద్వారా కూడా కొన్ని విషయాలు మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ కూడా దేవుడు నెబుకద్నెజరు జీవితంలో ఒక కార్యాన్ని జరిగించి, ఆయనకి జీవితం యొక్క పరిస్థితులను బట్టి దేవుడు ఇన్వాల్వ్ అయ్యి, దేవుడు ఆయనకి పరిస్థితుల్లో తలదూర్చి కొన్ని కార్యములు జరిగించి, తద్వారా దీన్ని ఇక్కడ రాసి ఇప్పుడు నెబుకద్నెజరు ఏం చెప్తాడంటే, ఇది కేవలం ఏదో నేనేదో గర్వపడ్డాను, నాకు బుద్ధి వచ్చిందని చెప్పట్లేదు నెబుకద్నెజరు. ప్రపంచం అందరూ కూడా విషయాలు తెలుసుకోవాలి అంటున్నాడు ఇక్కడ. అంటే ఎందుకు అందరూ తెలుసుకోవాలి అంటే, ఇలాగ ఎవరైతే నెబుకద్నెజరు లాగా అతిశయపడుతుంటారో వాళ్ళందరికీ కూడా ఇదే పరిస్థితి అంటున్నాడు. వాళ్ళందరితో దేవుడు ఇలాగనే వ్యవహరిస్తారు అంటున్నాడు అనమాట. అంటే దేవుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కాదు, నెబుకద్నెజరులో ఉన్నటువంటి వ్యతిరేకమైనటువంటి కార్యాలు ఏవైతే ఈ రోజుల్లో మనలో కూడా ఉంటాయో దేవుడు మనతో కూడా వ్యవహరించి ఎలాగూ ఉంటుందని చెప్తున్నాడు. అందుకనే నెబుకద్నెజరు యొక్క జీవితము కేవలం నెబుకద్నెజరు వరకే పరిమితం కాదు, ఇది దేవుడు మనకు కూడా విషయాలు నేర్పుతున్నాడు. అందుకని అక్కడ 17వ వచనం మనం చూసినప్పుడు ఆయన అంటున్నాడు, కొంచెం పైన నేను చదువుతాను, దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉండి తానెవరికి అనుగ్రహింప నిశ్చయించునో వారికి అనుగ్రహించునని ఆయా రాజ్యము పైన అత్యల్ప మనుష్యులను ఆయన నియమించుచున్నాడనియు మనుషులందరూ తెలుసుకున్నట్లు. చూసారా, ఇక్కడ నెబుకద్నెజరు ఏంటంటే, ఆయన మొదటి వచనం చదివితే ఆయన సుఖంగా నెమ్మదిగా అంటే అన్ని డెవలప్ చేసుకుని హ్యాపీగా ఉన్న టైంలో
అయితే అప్పటికి మనకి యాక్చువల్ ఆయన హృదయం యొక్క స్థితి మనకు తెలియదు. గమనించండి, ఆయన హృదయం యొక్క స్థితి మనకు తెలియదు. ఆ మొదటి 2-3 వచనాలు మనం చదివితే మీకు ఎంతమంది చెప్పాను, బహుశా ఏమై ఉండొచ్చు అంటే ఆ 3 వచనాలు ఇదంతా రాయక మునిపే దేవుని గురించి కొన్ని విషయాలు తెలుసుకున్న తర్వాతనే మొదటి 3 వచనాలు క్లుప్తంగా మెన్షన్ చేసి మిగిలిన వివరణ నా కిందన ఇస్తున్నాడు. అందుకని ఆయన ఇక్కడ ఏం చెప్తుంటే ప్రతి రాజ్యము పైన మనుషుల పైన దేవుడు పరిపాలిస్తున్నాడు. అది మనిషి తెలుసుకోవాలి. ఇప్పుడు అందుకని చూడండి, దేవుని కంటే ఎక్కువగా మనం గర్వపడడానికి వీల్లేదు. దేవుని కంటే వ్యతిరేకంగా నిలబడుతూ మనం నిలబడ్డాము కాబట్టి నచ్చయపడడానికి వీలు లేదు. ఎందుకంటే ఇక్కడ నెబుకద్నెజరు అంటున్నాడు, ప్రతి వాళ్ళు ఒక విషయాన్ని గ్రహించండి అంటున్నాడు. ఏం గ్రహించాలంటే దేవునికి వ్యతిరేకంగా మనం నిలబడి మనం ఏమీ కూడా చేయలేము. దేవుని కాదని మనం ఏదైనా చేసుకుంటాం అనుకుంటామేమో, ఒకవేళ దేవుని కాదని దేవుని దూరంగా ఉండి మనం ఏదైనా సాధించుకున్నప్పుడు ఒక్కోసారి మనకేమనిపిస్తుంది అంటే దేవుడు లేకుండా కూడా నేను చేసుకోగలను. ఇప్పుడు చూడండి, మనం దేవుని దూరంగా ఉన్నప్పుడు ఏదన్నా మనకు కలిసి వచ్చింది అనుకోండి, దేవునికి లోబడకుండానే మనకి ఏదైనా కలిసి వచ్చింది అనుకోండి, ఆ కలిసి రావడం అంటే మనకి యాక్చువల్ ఏం చెప్తుందంటే నువ్వు దేవునికే లోబడాల్సిన పని లేదు, నువ్వు దేవునిపైన ఆధారపడాల్సిన పని లేదని నువ్వు పొందుకున్నటువంటి కార్యం నీకు చెప్తుంది. ఎప్పుడైతే అది అలా చెప్తుందో, ఏదైతే దేవుడు సహజంగా కృపను బట్టి ఒకవేళ మనకు అది ఇచ్చుంటాడో, అది ఆయుష్ కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఏదైనా సరే కావచ్చు, ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని దేవునికి ఇంకా దూరంగా జరగడానికి అది మనకు ఉపయోగపడుతుంది తప్ప ఆ మేలు దేవుని దగ్గరికి మనల్ని నడిపించలేదు. ఇప్పుడు ఇది చాలా ప్రాబ్లం అది. అందుకనే క్రిస్టియన్స్ మనం గమనించాలి, దేవుడు ఏదైనా జరిగిస్తున్నప్పుడు దేవుడు మన జీవితంలో చేసే ప్రతిదీ కూడా మనం దేవుని దగ్గర నడిపించేదే ఉండాలి, కానీ దేవుని దూరంగా నడిపించేది ఉండకూడదు. ఇది మనం నేర్చుకోవాల్సి చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుడు మనకు ఒకటి మనం కోరుతాం, దేవుడు దాన్ని మనకి ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఇప్పుడు అందులో మనం మరీ బిజీ అయిపోయి దేవుని కార్యాలు కూడా మనం ఇప్పుడు లెక్క చేయము. ఇప్పుడు చూడండి, అలాంటి ఆశీర్వాదం, అలాంటి మేలు నీకు చాలా ప్రమాదం. అందుకనే దేవుడు మనం కోరుతాం, దేవుడు ఇచ్చిన తర్వాత దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా నువ్వు తెలుసుకోవాలి. లేకపోతే నువ్వు ఒకప్పుడు కష్టపడి విశ్వాసంతో నిరీక్షణ కలిగి ప్రార్థన చేసేటువంటిదే నీకు ఆత్మ సంబంధమైన జీవితానికి శాపంగా మారే ప్రమాదం ఉంది. అందుకని ఒక మేలు మనం పొందుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆ మేలు చేత ఆవరింపబడి అసలు ఇచ్చినటువంటి వ్యక్తిని మర్చిపోతాం, తీసుకున్నటువంటి దాన్నే పట్టుకొని తిరుగుతుంటాం. అందుకని చాలా ప్రమాదం. ఇప్పుడు నెబుకద్నెజరు జీవితంలో అదే జరిగింది. నెబుకద్నెజరు దేవుడు ఇచ్చాడు అంతా, కానీ ఏమనుకున్నాడంటే పైన చెబితే ఇదంతా నేను డెవలప్ చేసుకుని నాదే అనుకున్నాడు. కానీ వాడు అంటున్నాడు, అక్కడ కొంత అనుభవం ఆయన కలిగిన తర్వాత బుద్ధి వచ్చిన తర్వాత అంటున్నాడు, అరే నా రాజ్యం పైన అసలు నేను నిజంగా రాజును కాదు, నా రాజ్యం నేను పరిపాలన చేయట్లేదు, మనందరినీ పరిపాలించాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన కాదని మనం ఏదైనా చేసినప్పుడు పరిస్థితి ఇలాగనే మారిపోతుంది. కాబట్టి ఒకటి గమనించండి, ప్రపంచం అంతా అంటున్నాడు ఏంటంటే ప్రతి వారిపైన దేవుడు రాజ్యము చేస్తున్నాడు. అందుకనే దేవుని వ్యతిరేకంగా మనం నిలబడి మనం ఏమీ చేయలేము. మనం దేవుని లోబడితే ఏదైనా చూసుకోగలం, కానీ దేవుని వ్యతిరేకంగా నిలబడి మనం ఏది కూడా చేసుకోలేం. అందుకని చూడండి, కొన్ని జీవితాలు చూసినప్పుడు దేవుడు వారిని డామినేట్ చేయడు. ఇప్పుడు చూడండి, ఇది చాలా ప్రాముఖ్యం. దేవుడు మన జీవితాన్ని డామినేట్ చేయకపోతే, దేవుడు గనక నీ కుటుంబాన్ని కానీ నీ జీవితాన్ని కానీ దేవుడు పరిపాలించట్లేదు అనుకోండి, నువ్వు కూడా ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నావు అని అర్థం. అంటే మన లైఫ్ని దేవుడు కంట్రోల్ చేయట్లేదు అనుకోండి, మన లైఫ్ని మనమే కంట్రోల్ చేసుకుంటున్నామంటే అది అర్థం అంటే నీ జీవితం పైన దేవుడు కూడా పరిపాలకుడు కాదన్నమాట. ఎప్పుడైతే దేవుడు కూడా పరిపాలకుడు కాదో, నువ్వు దేవుని కంటే నువ్వు హెచ్చించుకుంటున్నావు. అలా హెచ్చించుకున్నాడు కాబట్టి ఇప్పుడు అంటున్నాడు, బుద్ధి వచ్చిన తర్వాత అంటున్నాడు, ప్రతివారు గమనించండి, ఇది మనుషులందరూ తెలుసుకోవాలంటున్నాడు. ఇప్పుడు ఎందుకు అసలు నెబుకద్నెజరు జీవితంలో జరిగింది ఏంటి, అది ఈ రోజున చూద్దాం. చూడండి, మన 18 వచ్చిన చూసుకున్నప్పుడు, లేదా 19 వచ్చిన చదువుకుందాం. ఎవరిని ఒకరు చదవండి. చాలా ఇక్కడ చూడండి, ఆ 4వ వచనం నుండి ఆయన కలిగినటువంటి దర్శనాన్ని గురించి చెప్తాడు. రాత్రి పడినప్పుడు వచ్చిన దర్శనం ఏంటో ఒకసారి జ్ఞాపకం చేస్తాడు. పెద్ద చెట్టు ఉంది, బాగా కొమ్మలు విస్తరించినాయంట, బాగా అభివృద్ధి చెందింది. అది ఆకాశ పక్షులు దాని మీద బ్రతుకుతున్నాయి, కింద జంతువులు బ్రతుకుతున్నాయి, అనేక మొక్కలు ఇవన్నీ బ్రతుకుతున్నాయి. అనేకమైనటువంటి వాటికి ఈ పెద్ద వృక్షం ఆశీర్వాదకరంగా ఉంది. సడన్ గా స్వరం వినపడిందంట, ఈ చెట్టుని నరికేయండి. ఇప్పుడు అది దర్శనం వచ్చిన దర్శనం. అది ఇప్పుడు దాని దర్శనం ఈయనకి గుర్తుంది, కళని గుర్తుంది. ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటంటే ఈయనకి దాని మీనింగ్ తెలియదు. ఇప్పుడు ఎంతమంది వచ్చిన కళ కూడా తెలియదు ఆయనకి, దాని మీనింగ్ తెలియదు. ఇప్పుడు కళ ఏంటో అని తెలిసింది, కానీ దాని మీనింగ్ ఏంటో తెలియదు ఇప్పుడు. సో దాని మీనింగ్ కొరకు ఏం చేస్తాడంటే తన దగ్గర ఆల్రెడీ పనిచేస్తున్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్తాడు, వాళ్ళు పిలిపిస్తాడు. నాకు చాలా దుఃఖాన్ని కలిగించింది, బాధను కలిగించింది, భయాన్ని కలిగించింది, దీని మీనింగ్ ఏంటో మీరు చెప్పండి అన్నారు. అయితే వాళ్ళు యాక్చువల్ బైబిల్లో చూస్తే వాళ్ళు దాని భావం వాళ్ళు నాకు తెలపలేకపోయారని 7వ వచనంలో అక్కడ నెబుకద్నెజరు అంటాడు. దాని భావం నాకు వాళ్ళు తెలపలేకపోయారు అంటాడు. అప్పుడు చివరికి దానియేలు గుర్తొచ్చాడు ఈ వ్యక్తికి, నెబుకద్నెజరుకి. చివరికి దానియేలు పిలిపించాడు.
దానియేలు పిలిపించి దానియేలుకి దర్శనం గురించి చెప్పాడు. చెప్పినప్పుడు ఇప్పుడు 19వ వచనం నేను చదువుతాను చూడండి. అందుకు బెల్తెషాజరు దానియేలు 1 గంట సేపు అతి విస్మయము నుండి మనస్సునందు కలవరపడగా. చూడండి, అక్కడ కలవరపడ్డాడంట. ఎందుకు కలవరపడ్డాడు? ఇక్కడ దానియేలు ఎందుకు కలవరపడ్డాడు? ఎందుకంటే దాని మీనింగ్ ఏంటో ఆయనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసు. ఇప్పుడు ఇక్కడ నేనేమనుకుంటానంటే, దానియేలుకి దీని మీనింగ్ తెలుసు అనే విషయం మనకు క్లియర్గా తెలుసు. కానీ దానియేలు కలవరపడ్డానికి కూడా ఒక రీజన్ ఉంది. జస్ట్ దాని మీనింగ్ తెలుసు కాబట్టే కాదు, ఇంకోటి కూడా బోస్ రీజన్ అయి ఉండొచ్చు, లేదా కాకపోవచ్చు. కానీ తన దగ్గర ఆల్రెడీ పనిచేస్తున్నటువంటి వాళ్ళు మాత్రం దాని మీనింగ్ చెప్పలేకపోయారని బైబిల్ మనం చూస్తాం. కానీ నిజంగా నేనేమనుకుంటానంటే, బహుశా చెప్పలేకపోయారు కాదు, ఇది చాలా సింపుల్ మెసేజ్. ఇది ఇప్పుడు చూడండి, దాని మీనింగ్ ఏంటో ఇక్కడ దానియేలు మనకు ఒకవేళ రెండో రాయకపోయినా సరే, బేసిక్గా పెద్ద వృక్షం దాని కింద చాలా మంది ఆశ్చర్యం పొందారు, తర్వాత దాన్ని నరికిమని దేవుడు చెప్పాడు అన్నప్పుడు ఆటోమేటిక్ జనరల్గా కొంచెం జ్ఞానంగా ఆలోచిస్తే మనకే క్లియర్గా అర్థమైపోతుంది. ఏంటంటే ఆ పెద్ద చెట్టు ఖచ్చితంగా నెబుకద్నెజర్ అయి ఉంటాడు. ఎందుకంటే ఆయన రాజ్యం బాగా విస్తరించింది, బాగా డెవలప్ అయ్యాడు, రాజ్యం బ్రహ్మాండంగా డెవలప్ అయ్యింది. సో ఖచ్చితంగా ఆ చెట్టు నెబుకద్నెజర్ అయి ఉంటాడనే విషయం మనకు కూడా క్లియర్ తెలిసిపోద్ది. ఎందుకంటే అంత ఈజీగా ఉంది ఆ దర్శనం. కానీ ఆశ్చర్యం ఏంటంటే, తన దగ్గర పనిచేసేటువంటి వాళ్ళకు కూడా విషయం తెలియదని వాళ్ళు చెప్తున్నారు. నేనైతే అనుకుంటా అంటే యాక్చువల్గా వాళ్ళకి తెలిసే ఉంటుంది, కానీ వాళ్ళు చెప్పడానికి భయపడ్డారేమో అనుకుంటాను. ఎందుకంటే దాని మీనింగ్ అలాంటిది. ఎందుకంటే దాని మీనింగ్ చెప్పినప్పుడు, ఆ మీనింగ్ తెలుసుకున్నప్పుడు రాజుకి ఏమాత్రం సంతోషాన్ని కలిగించేటువంటి కార్యము కాదు. ఈ రాజు సంగతి అందరికీ తెలుసు. జనరల్ రాజు అన్నప్పుడు రాజుకి బాధ కలిగేది మనం చెప్పామంటే, మనం చెప్పింది కరెక్ట్ లేదనే విషయం తర్వాత ఆలోచిస్తాడు, ముందు మనకు ఇవ్వాల్సిన శిక్షని ఇచ్చేస్తాడు. కనుక రాజు మెంటాలిటీస్ అలా ఉండేవి ఆ రోజుల్లో. ఎందుకంటే వాళ్ళ పరిపాలనలు కాబట్టి వాళ్ళకి నచ్చంది అయితే కనబడకూడదు అంతే. అది కరెక్ట్ అవ్వచ్చు, కరెక్ట్ కాకపోవచ్చు, అది న్యాయం అన్యాయం అంటే అవసరం వాళ్ళకి. కాబట్టి ఇక్కడ అలాంటి రాజు ఇక్కడ ఏలుతున్నప్పుడు దాని మీనింగ్ ఒక నిజంగా తెలుసున్నా దాన్ని చెప్పడానికి బోల్డ్ ధైర్యము కావాల్సి ఉంటుంది. నేను అనుకుంటే అందుకని వీళ్ళకి కళ బహుశా తెలియకపోవచ్చు అనేటువంటిది కాదు. నేనేమనుకుంటున్నాను అంటే వీళ్ళకి తెలిసి ఉంటుంది కానీ మాకు తెలియదని బహుశా అలా ఉంటారేమో. అయితే ఇప్పుడు చివరికి సీన్లోకి దానియేలు వచ్చాడు. దానియేలుకి ఆ విషయం కళ ఎప్పుడైతే చెప్పాడో దానియేలు దాని మీనింగ్ తెలిసింది. ఇప్పుడు కలవరపడ్డాడు. కొంచెం కింద చదవండి 19వ వచనం. చాలు. ఇప్పుడు చూడండి, ఇక్కడ నిజంగా దీనికి ఎంత ధైర్యం కావాల్సింది ఒకసారి. ఇక్కడ దానియేలుకి దాని మీనింగ్ క్లియర్గా తెలిసిపోయింది. దాని గురించి ఇంకా పెద్దగా ఆలోచించాల్సిన పని కూడా లేదు దానియేలుకి. దాని మీనింగ్ తెలిసిన తర్వాత క్లియర్గా చెప్తున్నాడు. రాజా, అక్కడ చూడండి 22వ వచనం చూస్తే, రాజా ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది. క్లియర్ చెప్పేశాడు, ఆ చెట్టు నిన్ను సూచిస్తుందని చెప్తూ ఆ తర్వాత కొంచెం కింద నేను చదువుతాను చూడండి. నీవు వృద్ధి పొంది మహాబలము గలవాడవైతివి, నీ ప్రభావము వృద్ధి నొంది ఆకాశమంతా ఎత్తాయేను, నీ ప్రభుత్వము లోకమంతటా వ్యాపించి ఉన్నది. చెట్టును నరుకుము, దాన్ని నాశనము చేయుము, గాని దాని మొద్దును భూమిలో ఉండనిమ్ము. ఇనుము ఇత్తడి కలిసిన కట్టుతో 7 కాలములు గడుచు వరకు పొలములోని పచ్చికలో దాన్ని కట్టించి ఆకాశపు మంచుకు తడవనిచ్చి పశువులతో పాలు పొందనిమ్మని జాగారకుడగు ఒక పరిశుద్ధుడు పరలోకము నుండి దిగివచ్చి ప్రకటించుట నీవు వింటివి కదా. రాజా, ఈ దర్శన భావం ఏదనగా చదవండి 24 వచనం నుండి. చాలు, నీవు తెలుసుకునే వరకు 7 కాలం లాగున జరుగును. గమనించండి, ఇక్కడ నెబుకద్నెజరు ఒక విషయం తెలుసుకోవాలని దేవుడు దీన్ని చూపించాడు. ఇప్పుడు నెబుకద్నెజరు తెలుసుకోవాల్సిన అవసరం ఒకటి ఉంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ దానియేలు గురించి ఒకసారి ఆలోచన చేద్దాం. నిజంగా దానియేలు నిజంగా ఎంత మంచివాడంటే,
ఆ దర్శనం యొక్క భావము నెబుకద్నెజరు రాజుకి ఇష్టం ఉండదన్న విషయం తెలిసినప్పటికీను దాన్ని చెప్పడానికి నిర్ణయించుకొని ఆ విషయాన్ని రాజుకి చెప్పాడు. ఎందుకంటాను, ఇది బహుశా వాళ్ళ దగ్గర పనిచేసే మంత్రులు కూడా తెలిసి ఉండొచ్చు, కానీ వాళ్ళు బహుశా కావాలి చెప్పట్లేదు, మాకు తెలియదు అన్నారు సింపుల్గా. బహుశా దీని గురించి దానియాలు చెప్పుకుంటాడులే మనకెందుకు అనుకున్నారేమో. ఇక్కడ దానియాలు మాత్రము ఉన్నతున్నట్టుగా చెప్పేశాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ నిజంగా ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఒకటి ఉంది.